చూపిస్తుంది. వెరీ గుడ్. స్టార్ట్ చేస్తున్నామా? Recording in progress. గుడ్ ఈవినింగ్ చెప్పండి అందరూ. గుడ్ ఈవినింగ్ అమ్మా. రేపు సండే, ఈరోజు సాటర్డే. అక్కడ యాక్టివ్గా ఉన్నారా, పెద్దగా ఉన్నారా? సండే పెట్టుకొని మళ్ళీ ఈరోజు క్లాసెస్ అనుకుంటున్నారా? యాక్టివ్గా ఉన్నారా? రేపు సండే ప్లాన్స్ ఏంటమ్మా అందరివి? డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయా? లేవా? నేనేం చెప్పుకున్నామా మనం? సమ్ కంప్లీట్ చేసామనన్నా అందరికి అర్థమైందా? ఈ సమ్ ఎగ్జాంపుల్ అర్థమైందా? అర్థమైందా? ఒకసారి ఎస్ఎం పంపించండి. అర్థమైందమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏం జరుగుతుందో చూసాంగా మనం. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ రెండు చూసాముగా. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అయితే ఏమవుతుందమ్మా? అసెట్ ఒకటి పెరుగుతుంది కదా. ఏం పెరుగుతుంది? అసెట్. ఓనర్ ఏ అసెట్ అయితే తీసుకొని వస్తారో బిజినెస్ లోకి, ఆ అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ ఇనిషియల్గా ఏం తీసుకొని వస్తారు? క్యాష్ తీసుకొని వస్తారు. సో క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎక్స్పెన్సెస్ అర్థమయ్యాయి అందరికి? ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మనకి? క్యాష్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్, నాన్ క్యాష్. క్రెడిట్ లోని ప్రీపేడ్ పే చేస్తే ముందుగా పే చేసింది అది అసెట్ కిందకి వెళ్ళిపోతుంది. అర్థమయ్యాయి ఎంతవరకు? రీజన్స్ అర్థమయ్యా? ఎందుకు ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తాం? ఎక్స్పెన్స్ డెబిట్ చేసినప్పుడు మన దగ్గర నుంచి ఏమి రెడ్యూస్ అవుతుంది? ఓకే. మెటీరియల్ వచ్చిందమ్మా, సాఫ్ట్ కాపీ పంపించారు. అందరికి మెటీరియల్ వచ్చిందా? ఉంటాయి. ఈ మెటీరియల్ మీ అందరి దగ్గర ఉండాలి. ఓకేనా? ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు ఒకసారి కన్సర్న్ స్టాఫ్ తోటి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు ఈ మెటీరియల్. చాట్ లో పంపించడానికి చూస్తా. చాట్ లో ఫైల్. ఓకే. మీకు పంపిస్తున్నానమ్మా, మీకు చాట్ లో పంపిస్తున్నా ఫైల్ని. సార్ చూడండి, మీరు లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. రేపటికల్లా మండే కల్లా ఏం చేస్తారంటే ఒక్క చాప్టర్ ప్రింట్అవుట్ తీసుకోండి. మనం జనరల్ లెక్చర్ ప్రాబ్లమ్స్ అందులో నుంచి చేస్తాం. ఓకేనా? ప్రింట్అవుట్ తీసుకుంటారు అందరూ? ఫైల్ వస్తుంది మీకు మెసేజ్ లో. ఫైల్ వచ్చిందమ్మా, చాట్ బాక్స్ లో చూడండి. పీడిఎఫ్ ఫైల్ ఒకటి వచ్చింది. ఈ పీడిఎఫ్ ఫైల్ రేపు ఏం చేస్తారంటే ఇంకోటి తీయించుకోవాలి మీరు. మనం ఏం చెప్పుకున్నామమ్మా? అకౌంట్స్ ఇండెక్స్ అని అకౌంట్ సెట్స్ అనుకున్నాం. మనం 3 టైప్స్ అనుకున్నామా? ఏం చెప్పా? అకౌంట్ సెట్స్ 3 టైప్స్ అన్నామా? ఒకసారి చెప్తారా ఏంటి అనేది? చెప్తారా? పర్సనల్ అకౌంట్, Real account, nominal account. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, Nominal account. నామినల్ అకౌంట్. అంతేగా? నామినల్ అకౌంట్. చూడమ్మా, సేమ్ టాపిక్ మన మెటీరియల్ ఒకసారి చూద్దాము. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. టైప్స్ అంటే కదా, క్లాసిఫికేషన్ కదా. చూడమ్మా,
అకౌంట్స్ ఇందులో ఎలా డిఫైన్ చేస్తారంటే మన మెటీరియల్లో పర్సనల్, ఇంపర్సనల్. పర్సనల్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాంగా. ఏమేమి పర్సనల్ అంటే మళ్ళా న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్ అయిపోయిందిగా మనకి. ఇప్పుడు మనం ఈ ఇంపర్సనల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. ఏంటి రియల్ అకౌంట్ అంటే ఏంటి, నార్మల్ అకౌంట్ అంటే ఏంటి, దాని గోల్డెన్ రూల్స్ ఏంటి సార్ చూద్దామా. అందరు దానికంటే ముందు ఈ చార్ట్ ఒకసారి డ్రా చేసుకోండి. ఫస్ట్ ఈ చార్ట్ ఒకసారి డ్రా చేసుకోవాలి. 518 అయింది, 520 వరకు చూస్తా. 2 minutes వచ్చారు ఫాస్ట్ గా. పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనే హెడ్డింగ్ పెట్టుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనే హెడ్డింగ్ పెట్టుకొని అకౌంట్స్ చార్ట్ డ్రా చేయండి. పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్? 3 types. న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. ఇంపర్సనల్ అకౌంట్స్ 2 types. ఏంటి అమ్మా? రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో మళ్ళీ 2 వస్తాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయట ఎండలు విపరీతంగా ఉన్నాయమ్మా, వడదెబ్బ తగిలేటట్టు ఉంది. ఎవరు బయటికి వెళ్ళకండి, చక్కగా ఇంట్లోనే ఉండండి, ఓకేనా. బయటికి వెళ్ళి మాత్రం ఇబ్బంది పడద్దు. ఎక్కువ వాటర్ తీసుకుంటా ఉండండి. కోకోనట్ వాటరు అంటే బాగా తీసుకున్నాం. హెల్త్ చాలా ఇంపార్టెంట్. రాసారు అందరూ? కంప్లీటెడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ నైస్ అమ్మా. ఫాస్ట్ గా 5:20 టైం వచ్చా, నేను 5:19 గా కంప్లీట్ చేశాను. వెరీ గుడ్ అమ్మా. పర్సనల్ అకౌంట్స్ చూసాం మనం మొన్న. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే పర్సనల్ అకౌంట్స్, న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే గ్రూప్ ఆర్ రిప్రజెంటేటివ్. ఇప్పుడు మనం ఏం చూస్తామండి అంటే రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. నేమ్ లోనే ఉంది చూడండి రియల్ అని. రియల్ అంటే ఏంటమ్మా? అది మనకి ఉంటుంది, మనం చూస్తే కనిపిస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ అసెట్స్ అన్నమాట. సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అసెట్స్. సార్ చూడండి, రియల్ అకౌంట్ అంటే రియల్ అకౌంట్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్. ఏంటమ్మా? అసెట్స్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ బిజినెస్ విచ్ కెన్ బి. అసెట్స్ రెండు రకాలు డివైడ్ చేయొచ్చు మనం, 2 types గా డివైడ్ చేయొచ్చు. ఒకటి టాంజిబుల్, అనదర్ వన్ ఇస్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే చెప్పగలరా? కనిపించే అసెట్ అండి. మన కళ్ళకి కనబడే అసెట్స్. మనం ఏదైనా చూడగలుగుతాం, ఓన్లీ చోటైనా టచ్ చేయగలుగుతామా? టచ్ కూడా చేయగలుగుతాం. మనం కళ్ళతో చూడగలిగేది లేదా టచ్ చేయగలిగే వాటిని ఏమంటామంటే టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా టాంజిబుల్ అసెట్స్ కి. ల్యాండ్, బిల్డింగ్, క్యాష్ కూడా వస్తుందా? క్యాష్ కూడా టచ్ చేసుకుంటారా? చూస్తారా? ఇటువంటి ఏంటంటే టాంజిబుల్ రియల్ అకౌంట్స్. ఏమంటాం వీటిని? రియల్ అకౌంట్స్ అంటాం. టాంజిబుల్ రియల్ అసెట్స్. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అంటే చూడగలుగుతామా? ఇంటాంజిబుల్ కంటికి కనపడు. ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్, టెక్ మార్క్స్, ట్రేడ్ మార్క్స్. వెరీ గుడ్ అమ్మా. గుడ్ విల్, కాపీరైట్స్, పేటెంట్స్, సాఫ్ట్వేర్ కూడా చూడలేదు కదమ్మా, 20 అన్నమాట. చెప్పండి అమ్మా. గుడ్ విల్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే స్టార్టింగ్ లో నేను గుడ్ విల్ రాయకూడదని చెప్పాను, గుర్తుందా? బ్యాలెన్స్ షీట్ లో. కానీ ఇక్కడికి వచ్చేస్తే మనం గుడ్ విల్ అసెట్ అంటున్నాం. గుర్తుందా మీకు? స్టార్టింగ్ లో గుడ్ విల్ మనం రాయకూడదాం బ్యాలెన్స్ షీట్ లో అని చెప్పాను.
ఇక్కడ గుడ్ విల్ ఏంటండి అంటే మనం దీన్ని పర్చేజ్డ్ గుడ్ విల్ అంటారు. ఏమంటారమ్మా? పర్చేజ్డ్ గుడ్ విల్. కొనవచ్చమ్మా అలాగా గుడ్ విల్ ని? కనిపించింది కదమ్మా, కనపడిందని ఎలా ఉంటుంది అంటే ఏంటండి అంటే మీకు సిఏ ఇంటర్లోకి వచ్చాక అమాల్గమేషన్ ఒక చాప్టర్ ఉంటుంది ఇంటర్ ఫైనల్. అమాల్గమేషన్ లో ఏం జరుగుతుందండి అంటే రెండు కంపెనీస్, ఒక కంపెనీ ఇంకో కంపెనీని పర్చేజ్ చేసినప్పుడు, లేదంటే రెండు కంపెనీస్ మెర్జ్ అవుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే ఫర్ సపోజ్ ఎక్స్ అనే కంపెనీ వై అనే కంపెనీని పర్చేజ్ చేస్తుంది. వైకి ఎంతో కొంత గుడ్ నేమ్ ఉంటుందిగా. సో ఆ గుడ్ నేమ్ ఎలా వాల్యూ చేస్తారంటే వైలో ఉన్న అన్ని అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈ రెండింటి పోను ఎక్స్ట్రా కొంత అమౌంట్ ఇచ్చారనుకోండి, అంతే కదా మా కంపెనీ ఎలా చేస్తా ఉన్న అసెట్స్ లోంచి వాళ్ళకున్న అప్పులు తీసేస్తే కదా దాని వాల్యూ వచ్చేది. దానికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ఇంత కాకుండా 1 lakh వచ్చింది, 1 lakh దగ్గర ఏం చేస్తారంటే 2 lakhs ఇస్తారు. దాని యాక్చువల్గా వస్తున్న వాల్యూ అంతా 1 lakh, కానీ ఇచ్చేది 2 lakhs. ఈ డిఫరెన్స్ ఉంది సార్, ఎక్స్ట్రా ఇచ్చేది 1 lakh. ఈ 1 lakh గుడ్ విల్ అంటాం. దీన్నే పర్చేజ్ గుడ్ విల్ అంటాం. ఏదైనా కంపెనీస్ ని, ఫండ్స్ ని, ఆర్గనైజేషన్ ని పర్చేజ్ చేసేటప్పుడు మనకి కొంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఆ పర్చేజ్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ మాత్రమే గుడ్ విల్ గా కన్సిడర్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ లో మనం రాయాలి. అంతేగాని సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అని ఉంటుంది. ఏంటమ్మా? సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. మనకు ఒక పేరు ఉంటుంది, నాకు ఒక పేరు ఉంటుంది, ఇంకో పేరు ఉంటుంది, వాళ్ళకి ఒక వాల్యూ ఉంటుంది. అది సెల్ఫ్ గా జనరేట్ చేసుకో. ఒక ఆర్గనైజేషన్ కి సెల్ఫ్ గా జనరేట్ అవుతుంది. టార్గెట్ అకాడమీకి ఒక గుడ్ విల్ ఉంటుంది. ఇట్లా వచ్చే సెల్ఫ్ గా జనరేట్ అయ్యే గుడ్ విల్ మనం బుక్స్ లో రాయకూడదు. ఈరోజు నాకు ఈ సంవత్సరం ఇంత పేరు ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇంత పేరు ఉంది, తర్వాత ఇంత పేరు ఉందని చెప్పేసి ఈ సంవత్సరం మన పేరు కొన్న వాల్యూ 1 కోటి రూపాయలు, నెక్స్ట్ ఇయర్ ఉంటే మన పేరు కొన్న వాల్యూ 2 కోట్లు అని చెప్పేసి మనం రాయకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తామో దాన్ని మాత్రమే గుడ్ విల్ గా మనం కన్సిడర్ చేసి బ్యాలెన్స్ షీట్ లో రాయాలి. అది కూడా ఇంటాన్జిబుల్ అసెట్స్ అన్నమాట. అర్థమైందా? గుడ్ విల్ కి చూడండి అమ్మా, ద రియల్ అకౌంట్స్ ఆర్ అకౌంట్స్ ఆఫ్ టాంజిబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంటాంజిబుల్ రైట్స్ లేబుల్ ఆర్ సెల్ఫ్ క్రియేటెడ్ ఓన్డ్ బై బిజినెస్ ఎంటర్ప్రైజ్. సెల్ఫ్ క్రియేటెడ్ ఇక్కడ చూడండి అమ్మా, మీకు సెల్ఫ్ క్రియేటెడ్ అంటే చెప్తాను. గుడ్ విల్ కాదమ్మా. ఫర్ సపోజ్ పేటెంట్ ఉందా, ట్రేడ్ మార్క్స్ ఉన్నాయా, కాపీ రైట్స్ ఉన్నాయా, ఏదైనా మనం ఇన్వెంట్ చేసాం, ఇప్పటిదాకా లేని ఏదైనా ఇన్వెంట్ చేసాం అనుకోండి, కొత్త టెక్నాలజీని మనం కనుక్కున్నాం, దాని మీద మనం ఏం చేస్తామంటే పేటెంట్ తీసుకుంటాం. పేటెంట్ కనబడుతుందా మనకి? కనిపించదు. అది కూడా ఇంట్రాన్సిబుల్ గుడ్ విల్కి వస్తుంది. అది సెల్ఫ్ క్రియేటెడ్ అంటే. అర్థమైందా? ఇదమ్మా. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఎవరైనా చెప్పగలరా? రిమైనింగ్ మిగతా కూడా మాట్లాడాలమ్మా. రాకేష్ ఒక్కరే మాట్లాడుతున్నారు. అరుణ్ కంటే అరుణ్ రాలేదు ఈరోజు. ఓకే, ఇన్కమ్ కి, ఎక్స్పెండిచర్ కి, ప్రాఫిట్స్ కి, లాసెస్ కి సంబంధించింది నామినల్ అకౌంట్స్. అట్లా నేను చెప్తానమ్మా సింపుల్ గా. చూడమ్మా, నామినల్ అకౌంట్స్ అంటే సింపుల్ గా మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అంతే. వీటి రిజల్ట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుంది. కాబట్టి మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్ అన్నా, రెవెన్యూ అన్నా, గెయిన్ అన్నా నేమ్ ఒకటేనమ్మా. ఇన్కమ్ అన్నా, రెవెన్యూ అన్నా, గెయిన్ అన్నా ఒకటే. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ మీరు ప్రస్తుతాన్ని పక్కన పెట్టేసిందమ్మా. ఎక్స్పెన్సెస్ వరకు గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా నామినల్ అకౌంట్స్ అంటే? నామినల్ అకౌంట్స్ నథింగ్ బట్ పిఎన్ఎల్లో మీకు కనిపిస్తుంది కదా, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఇంతవరకు అమ్మా. అర్థమైందా? ఈ రియల్ అకౌంట్స్ ఉంది కదా, రియల్ అకౌంట్స్ ఎక్కడ కనిపిస్తాయమ్మా మీకు? బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. అర్థమైందా? అదే నామినల్ అకౌంట్స్ మొత్తం పిఎన్ఎల్ లో ఉంటుంది. అర్థమైందా? అమ్మా, 3 మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని నామినల్ అకౌంట్స్ ని, రియల్ అకౌంట్స్ మనం స్టార్టింగ్ నుండి చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం స్టార్టింగ్ నుంచి? మనం అసెట్స్ 5 పాయింట్స్ చెప్పుకుంటాం కదా.
assets, liabilities, capital, income, expenditure. వెరీ గుడ్. అసెట్స్, Liabilities, లయబిలిటీస్, capital, income, expenditure. క్యాపిటల్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. Expenditure. అర్థమైందా? ఈ రెండేమో మీకు ఏంటమ్మా నామినల్ అకౌంట్స్, ఇవేమో రియల్ అకౌంట్స్. అర్థమైందా? వీటికి కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. వీటిలో దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి అనేది వాటిని ఏమంటారు అంటే గోల్డెన్ రూల్ అంటాం. మా పర్సనల్ అకౌంట్స్ నేను గోల్డెన్ రూల్ చెప్పానా మీకు ఆల్రెడీ? పర్సనల్ అకౌంట్ గోల్డెన్ రూల్ ఎవరు చెప్తారా? Debit the receiver, credit the giver. వెరీ గుడ్ అమ్మా. పర్సనల్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్. ఎవరైతే క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నారో, ఒక్క నిమిషం అమ్మా నేను చెప్తాను. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో క్యాష్ ని లేదా పర్టికులర్ అసెట్ ని వాళ్ళని ఏమంటారో, ఏం చేస్తారు అంటే డెబిట్ చేస్తారు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని డెబిట్ చేయాలి. ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో అంటే వాళ్ళని గివర్ అంటారు, వాళ్ళని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. అది పర్సనల్ అకౌంట్ పక్క గోల్డెన్ రూల్. అలాగే మీకు రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ కూడా ఉంటాయండి. మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం, జస్ట్ థియరిటికల్ గా చూస్తున్నాం అంతే. ఇప్పుడు మనం స్టార్టింగ్ క్లాస్ లో నేర్చుకున్నాం, నేర్చుకున్నాము లేదా? వీటన్నింటి అయ్యే కదా మన అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఏం చేయాలని చూసాం కదా. ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి, డిక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలనేది సేమ్ వాటిలో థియరిటికల్ ఇక్కడ చెప్తున్నారు. మనం రియల్ లైఫ్ ఎప్పుడు కూడా ఈ వార్డింగ్స్ యూజ్ చేసి మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. మనం ప్రిపేర్ చేసేదంతా కూడా ఈ 5 నేమ్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాం. అందుకని ఫస్ట్ మీకు నేను ఏం చేశానండి అంటే ఆ 5 నేమ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేశాను. వాటి మీకు ఎప్పుడూ గుర్తుంటారు. ఇవి థియరిటికల్ మన బుక్స్ ఉంటాయి కాబట్టి వీటిని కూడా ఒకసారి మనం చూడాలి. అదే చెప్పలేదు అనుకోండి, రాకేష్ వచ్చి మా ప్లస్ 2లో చెప్పింది చెప్పలేదని చెప్పేసి అడుగుతాను. అందుకని చెప్పేసి చెప్పడం లేదు. సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోండి. రియల్ అకౌంట్స్ ఏంటన్నా రూల్? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఏంటండి అంటే రియల్ అకౌంట్స్ ఏంటమ్మా నేను చెప్పింది అసెట్సే కదా. అసెట్ మనకు వచ్చింది అనుకోండి, దాన్ని డెబిట్ చేయండి. అర్థమైందా? అసెట్ రిసీవ్ చేస్తే డెబిట్, అసెట్ ని మనం సేవ్ చేసామంటే క్రెడిట్. అర్థమైందా? ఏదైతే మన కోసం దాన్ని డెబిట్ చేయటం, ఏదైతే పోతుందో దాన్ని క్రెడిట్ చేయడం. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ ఏముంటాయమ్మా? ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్. ఈ రూల్ తో సంబంధం లేకుండా చెప్పండి అమ్మా. ఎక్స్పెన్సెస్ ఏం చేస్తాం మనం? డెబిట్ చేస్తాం. ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాం. ఫస్ట్ నుంచి అదే మనం చెప్పుకుంటున్నాం. చూడాలి అదే చెప్తారు. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్. ఇన్కమ్ అండ్ గెయిన్స్ అన్నా ఒకటేనమ్మా. ఆల్మోస్ట్ డిఫరెన్సెస్ అన్ని మనం సమ్స్ లో వచ్చినప్పుడు చూసుకుందాం. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అర్థమైందా? ఒక్కసారి ఇంతవరకు రాసుకోండి అమ్మా మీ నోట్స్ లో. ఏంటండి అంటే చార్ట్ రాశారు కదా. పర్సనల్ అకౌంట్స్ మీరు ఆల్రెడీ రాసుకున్నారు కాబట్టి పర్సనల్ అకౌంట్స్ అవసరం లేదు, ఇంతవరకు రాసుకోండి. రియల్ అకౌంట్స్ అంటే నామినల్ అకౌంట్స్ గురించి రాసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే రియల్ అకౌంట్స్ రాసుకున్నప్పుడు మీకు గుర్తుండేదంటే కంటెంట్ రాయగానే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అని రాసుకోండి. ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్. నామినల్ అకౌంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ P&L అకౌంట్ అని పెట్టుకోండి. P&L అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్. మిగతా మ్యూట్ చేయండి అమ్మా. ఇవి రాసుకోండి. డిస్టర్బెన్స్ వస్తుందమ్మా మీ సైడ్ నుంచి అక్కడ. ఇంతవరకు రాసుకోండి అమ్మా. రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. రియల్ నేను చెప్తా ఉంటానమ్మా, రాసుకుంటారా మీరు రాసేస్తారా? రాయండి.
ఒక 2 minutes మీకు ఛాన్స్ ఇస్తారు రాయడానికి. 2 to 3 minutes రాయండి. అప్పటికి అవ్వకపోతే నేను డిక్టేట్ చేస్తూ ఉంటాను. మాట్లాడినప్పుడు మ్యూట్ చేయండి, వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. రాకేష్ ఇప్పుడు మ్యూట్ చేయమని రాసుకున్నావుగా, మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేద్దాం. వెరీ గుడ్ అమ్మా రాకేష్. ఫాస్ట్గా రాయాలమ్మా. మీ మెటీరియల్ ఉన్నప్పటికీ మీ నోట్స్లో కూడా ఉండాలి. ఎంసీక్యూస్లో అడుగుతారు, ఎసెట్ ఇచ్చి ఇది రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా అడుగుతారు. ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓనర్ గ్రూప్స్ అడుగుతారు. స్క్రోల్ డౌన్ చేస్తాను, పర్లేదా?
సోలం చేస్తున్నా గోల్డెన్ రూల్స్ వరకు కనపడేది. రాయాలమ్మా 5:38 అయింది. 2 minutes వెయిట్ చేస్తా. 5:40కి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 2 minutes లో రాసేయాలి. నేను చెప్తున్నామా మనం క్యాపిటల్ గురించి డిస్కషన్ అయిపోయిందిగా, ఎక్స్పెన్సెస్ డిస్కషన్ అయిపోయిందిగా. ఎక్స్పెన్సెస్ లో మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకటి ఉంది కదమ్మా మెయిన్. నేను ఒక వర్డ్ రాస్తాను ఇక్కడ, అది ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాలి నేను. ఏంటమ్మా ఇది వాడు చదవండి, చదవాలి, అన్మ్యూట్ చేసి చదవాలి, ఒకళ్ళన్నా చదవాలి. ఏంటమ్మా గూడ్స్. గూడ్స్ అని ఎప్పుడు మనం మాట్లాడుతామమ్మా? గూడ్స్ అంటే ఏంటి అలా డిస్కస్ చేసాం కదా మనం. ఎవరు చెప్తారా? ఎప్పుడు చేసామమ్మా? ఏమని చెప్పాం? ప్రిన్సిపల్ దాన్ని బట్టి గూడ్స్ అనేది అసెట్ అనేది ఆధారపడి ఉంటుంది. మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం ఏంటమ్మా, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మనం కనుక పర్చేజ్ చేస్తే ఏ ఐటమ్స్ అయినా పర్చేజ్ చేస్తే వాటిని గూడ్స్ అంటాం. ఓకేనా? పర్చేజ్ చేయటం మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం. దేనికోసం అమ్మా? ప్రిన్సిపల్ బిజినెస్ కోసం పర్చేజ్ చేస్తే వాటిని గూడ్స్ అంటాం. వీటిని ఏ అకౌంట్ రాస్తాం? పర్చేజ్ చేసినప్పుడు ఏ అకౌంట్ రాస్తామమ్మా? పర్చేజ్ అకౌంట్ రాస్తాం. గూడ్స్ కాబట్టి
పర్చేజెస్ అకౌంట్. కదా, సరే వీటిని సేల్ చేస్తే సేల్స్ అకౌంట్. సేల్స్ అని ఎప్పుడు అంటాం? సేల్స్ అనే దానికి ఎప్పుడు రాస్తాం? మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే సేల్స్, నథింగ్ బట్ గూడ్స్ ని సేల్ చేస్తే దాన్ని సేల్స్ అకౌంట్ కి మనం రాయాల్సి ఉంటుంది. అట్లా సేల్స్ అంటారు. సరే, పర్చేజెస్ ట్రాన్సాక్షన్స్ గురించి ఒకసారి చిన్న డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది? క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ దీన్ని సింపుల్ గా నేను ట్రాన్సాక్షన్ లో చెప్తే, గూడ్స్ పర్చేజ్డ్ ఆఫ్ రూపీస్ 20,000 ఫర్ క్యాష్. ఇదే క్యాష్ పర్చేజ్, క్యాష్ ట్రాన్సాక్షన్. దీనికి ఎంట్రీ చెప్తారా? ఎంట్రీ చెప్తారమ్మా? చెప్పాలి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. ఎంతమ్మా? 20,000. అదే నేను ఫర్ క్యాష్ అన్లా, ఫ్రమ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాకేష్ అని చెప్పా. అప్పుడు ఏమవుతుందమ్మా? క్యాష్ మెన్షన్ చేయకుండా రాకేష్ మెన్షన్ చేస్తావు. క్రెడిట్ పర్చేజెస్ ఏంటిది? క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఏంటో చెప్తారా క్రెడిట్ ట్రాన్సాక్షన్ కి? ఏదైనా పర్చేజెస్ అంటే మన దగ్గరకు వస్తాయి, పర్చేజెస్ ఇంక్రీజ్ అవుతాయి, గూడ్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటే పర్చేజెస్ ఇంక్రీజ్ అవుతాయి. పర్చేజెస్ అనే ఎక్స్పెండిచర్ కాబట్టి ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి? డెబిట్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు రాకేష్ అకౌంట్. రాకేష్ ఎవరమ్మా? మనకి రాకేష్ ఏమవుతాడు? మనం పేమెంట్ చేయాలి రాకేష్ కి. పేమెంట్ చేయాలా? అప్పుడు రాకేష్ ఏమంటారండి అంటే ఏమంటారు చెప్తారా? క్రెడిటర్. అర్థమైందా? ఈజ్ ఏ క్రెడిటర్. ఎంత మా అమౌంట్? 20,000. 20,000. అర్థమైందా? రెండు ట్రాన్సాక్షన్ రాసుకున్నామ్మా. క్రెడిట్ పర్చేస్, క్యాష్ పర్చేస్ రెండు రాసుకొని కంటిన్యూ చేద్దాం. 46 అయింది. 30 seconds లో స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. ఇక్కడ రాసుకోవాలి, గూడ్స్ అని పెట్టేసి మొత్తం మేము రాసుకోవాలి. క్రెడిటర్ ఇంకొన్ని ఏమంటా అంటే ట్రేడ్ పేయబుల్స్. ఏమంటా? ట్రేడ్ పేయబుల్స్ అంట. రాసుకున్న స్క్రీన్ షాట్ తీసుకున్నామా? కంటిన్యూ చేస్తున్నాను నేను. స్క్రీన్ షాట్ తీస్తున్నారా? సరే, పర్చేస్ వచ్చాయంటే మనం పర్చేస్ చేసిన గూడ్స్ అన్ని బాగుంటాయని గ్యారెంటీ ఉంటుందమ్మా? లేదుగా. ఇప్పుడు మన ఇంట్లోకి ఐటమ్స్ అన్ని తెచ్చుకుంటాము. సపోజ్ డ్రెస్ కొనుక్కున్నారు, రేపు ఉగాదికి బట్టలు కొనుక్కున్నారు, ఉగాది కానీ రంజాన్ కానీ వెళ్ళి డ్రెస్ కొనుక్కున్నారు. డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఒక 4 జతలు కొన్నారనుకోండి,
4 షర్ట్లు 4 ప్యాంట్లు కొన్నారు. ఇంకో షర్ట్ నచ్చలా, సైజ్ ఫిట్ అవ్వాలి, ఇంటికి వచ్చి చూసుకుంటే ఏం చేస్తారు? వెళ్ళి ఆ షర్ట్ ని రిటర్న్ చేస్తారుగా. దాన్ని ఏమంటామండి అంటే పర్చేజ్ రిటర్న్స్ అంటాం. ఏమంటాం? పర్చేజ్ రిటర్న్స్ అంటాం. క్యాష్ కి పర్చేజ్ చేసామండి. ఇక్కడ క్యాష్ కి పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ రిటర్న్స్ చేసాం, అప్పుడు ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది? పర్చేజ్ రిటర్న్స్. పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ ఆపోజిట్ గా దానికి ఆబ్వియస్ గా ఏమవుతుంది అంటే క్రెడిట్ అవుతుంది. టు పర్చేజ్ రిటర్న్స్ ఫస్ట్ నేను 2 రాసా అంటే క్రెడిట్ లో రాసా. పర్చేజ్ రిటర్న్స్ మనం పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ ఇచ్చాం కాబట్టి రిటర్న్స్ అప్పుడు కూడా వాళ్ళు క్యాష్ ఇస్తారు కదా మనకి. సో క్యాష్ డెబిట్ లో వస్తుందమ్మా క్యాష్ అకౌంట్. ఫర్ సపోజ్ ఎంత అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 గూడ్స్ ని రిటర్న్ చేసా. ఏంటమ్మా? పర్చేజ్ రిటర్న్స్. క్యాష్ పర్చేజ్ చేసినప్పుడు రిటర్న్ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ పర్చేజ్ రిటర్న్స్ అని ఎంట్రీ వస్తుంది. ఇక్కడ క్రెడిట్ పర్చేజ్ చేసాగా, వీటిని రిఫండ్ చేస్తే ఏంటమ్మా స్టేటస్? క్రెడిట్ పర్చేజ్ చేసినప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వలేదు, తర్వాత కూడా ఇంకా డబ్బులు ఇవ్వలేదు. మనం వెళ్ళి గూడ్స్ ఇస్తే డబ్బులు ఇస్తారమ్మా మనకి? ఇవ్వరుగా. ఇస్తారమ్మా ఎవరన్నా అట్లాగా? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 పర్చేజ్ రిటర్న్స్ అయితే కామనే కదా. 2 పర్చేజ్ రిటర్న్స్ అదే మారదు. కాకపోతే డెబిట్ లో మనకి క్యాష్ రాదు. రాకేష్ అకౌంట్ ఎంత మనం క్రెడిట్ చేసాం కదా క్రెడిటర్ ని. సో ఆ క్రెడిటర్ ఏం చేస్తాం మనం డెబిట్ చేసి ఆ వాల్యూని మనం రెడ్యూస్ చేస్తాం. ఏంటి? క్రెడిటర్. ఏంటంటే క్రెడిటర్ అకౌంట్. ఎవరు? నథింగ్ బట్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో రాకేష్ అకౌంట్ డెబిట్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎంతండి? 2000. అర్థమైందా? క్యాష్ పర్చేజ్ చేసినప్పుడు పర్చేజెస్ టు క్యాష్ వస్తుంది. అదే ట్రాన్సాక్షన్ మనం రిఫండ్ చేసామనుకోండి, రిటర్న్స్ ఇచ్చామనుకోండి, క్యాష్ అకౌంట్ డెబిట్ పర్చేజ్ రిటర్న్స్ వస్తుంది. పర్చేజెస్ డెబిట్ ఉంటుంది, పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడూ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లేదండి కొంచెం మీ వాయిస్ స్లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడరా. రాకేష్ అనే పేరు రాసుకోండి అమ్మా. అది నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాశాను అంతే. ఇక్కడ రాకేష్ ఉంది కదా, దాని రిఫరెన్స్ ఫ్యూచర్ లో చూసినప్పుడు ఇక్కడ క్రెడిటర్ అంటే ఎవరు అని అనుకుంటే మళ్ళీ ఇక్కడ క్రెడిటరే కదా ఇది. సో ఆ పర్సన్ ని మనం డెబిట్ చేయాలి. చెప్పమ్మా. ఎగ్జామ్ లో అట్లా రాయొచ్చా అని అడుగుతున్నా సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎగ్జామ్ లో మీకు నేమ్ ఇస్తారమ్మా. ఎగ్జామ్ లో మీకు క్రెడిటర్ డెబిటర్ అనే సిచ్యువేషన్ మీకు పలుకుతాం కానీ పర్సన్ నేమ్ ఇస్తారు. మనం పర్సనల్ నేమ్ రాస్తాం. పర్సన్ నేమ్ ఎవరైనా ఏం చేస్తాం? క్రెడిటర్ డెబిటర్ అని రాసేస్తాం. ఎక్కడా కూడా పర్సన్ నేమ్ ఇవ్వకుండా ఉండరమ్మా, పర్సన్ నేమ్ ఇస్తారు ఎగ్జామ్. సరే ఇక్కడ పేమెంట్ చేసాం కదా, ఇంకొక ట్రాన్సాక్షన్ పర్చేస్ సంబంధించి మనం ఎంత చెప్పండి. రాకేష్ మనం మొత్తం ఎంత ఇవ్వాలి? 20,000 ఏమో పర్చేజ్ చేసాం, 2,000 ఏమో రిటర్న్ చేసాం. ఇంకా ఎంత ఇవ్వాలమ్మా మనం? 18,000 ఇవ్వాలిగా, 18,000 ఇవ్వాలిగా. నేనేం చేశానంటే రాకేష్ దగ్గరికి వెళ్ళి, రాకేష్ ఇప్పుడే నేను మొత్తం అమౌంట్ పే చేస్తా, పే చేస్తే నాకు అమౌంట్ తగ్గిస్తావా అని అడిగా. అడిగితే ఇమీడియట్ గా మనీ వస్తాయి కదా అని చెప్పి రాకేష్ ఏమన్నాడంటే ఒక 1000 రూపాయలు తగ్గించి అమ్మా, ఒక 1000 రూపాయలు తగ్గించి మిగతా అమౌంట్ పే చేయమని చెప్పాడు. ఈ 1000 రూపీస్ ఏమంటారండి? డిస్కౌంట్ అంటారు. ఈ డిస్కౌంట్ మనకు వచ్చిందా, మనం ఇచ్చావా? రాకేష్ మనకి ఇచ్చాడు కాబట్టి మనకేమవుతుంది? అది డిస్కౌంట్ రిసీవ్డ్. మనం డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాం. డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఎప్పుడు లేదమ్మా, డిస్కౌంట్ రిసీవ్డ్ మనకు వచ్చింది. అర్థమైందా? పేమెంట్ చేసేటప్పుడు మనకు వచ్చే డిస్కౌంట్ ని డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం. మనం పేమెంట్ చేయాల్సింది 18,000, 18,000 చేయకుండా అమౌంట్ తగ్గించి పే చేసాం. ఆ తగ్గించిన అమౌంట్ ని డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. సో 17,000
క్యాష్ పేమెంట్ చేసేసాడు రాకేష్. ఇప్పుడు దీనికి ఎంట్రీ చెప్పండి. ఎంట్రీ చెప్తారా ఎవరన్నా? ఫస్ట్ అయితే క్యాష్ పేమెంట్ చేసాంగా, పేమెంట్ చేసినప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుందిగా. టూ క్యాష్ ఎంతమ్మా? 17,000. ఎవరికి పే చేసాం? రాకేష్ కి పే చేసాం. మనకు డిస్కౌంట్ కూడా వచ్చిందిగా. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏంటమ్మా? ఇన్కమ్ ఎక్స్పెండిచరా? డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ అన్ ఇన్కమ్. సో ఇన్కమ్ కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ ఎలా చేయాలి? ఇన్కమ్ ని క్రెడిట్ చేయాలమ్మా. డిస్కౌంట్ రిసీవ్డ్ 1,000 రూపీస్. టోటల్ ఎంతమ్మా రాకేష్ కి? 18,000. క్లోజ్ అయిపోయిందా రాకేష్ అకౌంట్? డిస్కౌంట్ అనేది రాసుకోండి అమ్మా, రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఇది ఇన్కమ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ అన్ ఇన్కమ్. డిస్కౌంట్ వచ్చింది కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. డిస్కౌంట్స్ అనేవి 2 టైప్స్ అండి. ఎన్ని టైప్స్ అండి? 2 types. One is trade discount, another one is cash discount. ఏంటండి? క్యాష్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటండి అంటే మనం ఎప్పుడైనా పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ఇమ్మీడియట్ గా ఇచ్చే డిస్కౌంట్స్ ఏమంటారు అంటే ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా షాపింగ్ మాల్కి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళారు, అక్కడ మీకు 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్ అంటారు కదా. ఆ డిస్కౌంట్ అన్ని ఏంటి అంటే ట్రేడ్ డిస్కౌంట్స్ అవి. అర్థమైందా? నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ ఏంటంటే మ్యూట్ చేయండి అమ్మ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. క్యాష్ డిస్కౌంట్ ఏంటండి అంటే ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏం చెప్పామమ్మా? ట్రేడ్ జరిగేటప్పుడు అంటే పర్చేస్ జరిగేటప్పుడైనా సేల్స్ జరిగేటప్పుడైనా అది ట్రేడింగేగా, దాన్ని ట్రేడింగ్ అంటాం. పర్చేస్ కానీ సేల్ కానీ అంటే ట్రేడ్ చేయడం అంటాం. ట్రేడ్ అంటే ట్రాన్సాక్షన్, దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అన్నాం. అలా మీనింగ్ అంటే క్యాష్ డిస్కౌంట్ అంటే చెప్పండి. క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తాం? క్యాష్ ని పేమెంట్ చేసేటప్పుడు కానీ లేదా క్యాష్ రిసీవ్ అయ్యేటప్పుడు కానీ డిస్కౌంట్ అనేది వస్తుంది, క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం 18,000 క్యాష్, ఇదేంటన్నా క్యాష్ కదా బ్యాలెన్స్. ఇక్కడ ఏం చేసాం? 1,000 రూపీస్ తగ్గించాం. మనం పేమెంట్ చేసేటప్పుడు వచ్చిన డిస్కౌంట్ ఇది, క్యాష్ దగ్గర వచ్చిన డిస్కౌంట్. ఇక్కడ అసలు ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కూడా వచ్చే డిస్కౌంట్ అది. క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటంటే మీరు క్యాష్ పేమెంట్ అప్పుడు కానీ రిసీవ్ అప్పుడు కానీ ఏదైనా అమౌంట్ లెస్ చేసి మీకు కనుక ఇవ్వటం కానీ పేమెంట్ చేయడం కానీ జరిగితే దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం. మీనింగ్ అర్థమైంది కదా? ట్రేడ్ డిస్కౌంట్ ఎప్పుడు కూడా బుక్స్ లో ఎంటర్ చేయకూడదమ్మా. ఏంటమ్మా? బుక్స్ లో ఎంటర్ చేయకూడదు. క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడు కూడా డిస్కౌంట్ అని చెప్పేసి మనం బుక్స్ లో ఎంటర్ చేస్తాం. ఎందుకంటే అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ లోనే రాకేష్ మనం ఎంత పే చేయాలమ్మా? ఇందాక 20,000 మైనస్ 2,000 తీసేస్తే 80,000 బ్యాలెన్స్ ఉందా? మన బుక్స్ లో రాకేష్ కనిపిస్తుంది 18,000 బ్యాలెన్స్ అనేది. మీరు కనుక పేమెంట్ చేస్తే యాక్చువల్గా ఎంత? 17,000. మీరు కనుక ఈ డిస్కౌంట్ రాయలేదండి అనుకోండి, ఫర్ సపోజ్ ఇది రాయలా, అప్పుడు అంతా మా డెబిట్ ఈక్వల్ క్రెడిట్ అవుతుందా? కొన్ని రాకేష్ తర్వాత మనం పే చేయాల్సి వస్తా, పే చేస్తామా? మనం చెప్పేసాం కదా, అంటే తర్వాత ఏమి అమౌంట్ ఇవ్వమని, కాబట్టి తర్వాత పేమెంట్ చేయం. కాబట్టి ఈ 1,000 రూపీస్ రాకేష్ అకౌంట్ ఏదైతే డిఫరెన్స్ మీకు మిగిలిపోతుందో దాన్ని డిస్కౌంట్ అని చెప్పేసి మనం బుక్స్ లో కంపల్సరీగా రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయకపోతే క్రెడిటార్ బుక్స్ కానీ డెటార్ బుక్స్ కానీ అలాగే ఉండిపోతాయి, పేమెంట్ గా రిసీవబుల్ గా అలాగే ఉంటాయి. అప్పుడు మీకు బుక్స్ అనేవి రాంగ్ అయిపోతాయి. నేను ఒక ట్రాన్సాక్షన్ చెప్తున్నానమ్మా, మీకు ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చెప్తానని చెప్పాను కదా స్టార్టింగ్ లో. ఇటువంటి ల్యాక్స్ ఏమవుతాయి? చాలా అవుతుంది అమౌంట్. సో అట్లాగనమాట. క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడు కూడా మీకు బుక్స్ లో వస్తుంది, ట్రేడ్ డిస్కౌంట్ ఎప్పుడు కూడా బుక్స్ లో రాదు.
ఓకేనా? ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డిస్కౌంట్ దగ్గరకు వచ్చేసరికి. ఇంకొకటి రాసుకోండి అమ్మా. పర్చేస్ గురించి అర్థమైందా మీకు? అర్థమైంది డిస్కౌంట్ అర్థమైంది సార్. వెరీ గుడ్ అమ్మా. ఇది రాసుకోండి ట్రాన్సాక్షన్స్. రేపు సండే అందరూ ప్లాన్ చేస్తున్నారా ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది? ఎల్లుండి అప్రోజ్, మళ్ళీ ట్యూస్డే ఉగాది ఉంది. బట్టలు కొనుక్కోవాలమ్మా. రేపు షాపింగ్ సండే అంతా ఈరోజు షాపింగ్ అంతా. ఓకే, ఏదమ్మా జాగ్రత్త. డే టైం మాత్రం బయటకు వెళ్ళకండి, ఎండలు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. ఈ టైంలో బయటకు వెళ్ళండి. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట ఏంటండి, ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. ఎందుకంటే మీకంటే కూడా వాళ్ళకి బాగా అర్థమవుతుంది, మీకంటే అర్థం అవ్వదు. ఏజ్లో ఏంటంటే ఎండ తెలియదు, ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళకి బాగా అర్థమవుతుంది, పేరెంట్స్ తెలుస్తుంది ఎండ ఎక్కువ ఉంది అని అంటే వద్దు ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా ఉన్నాం, ఇంట్లోనే కూర్చోండి. పేరెంట్స్ ఎక్కువ చేయండి. 2 months అమ్మా. ఏప్రిల్, మే, జూన్లో కొంచెం టైం బాగుంటే వర్షాలు పడతాయి. రాసుకున్నారా? ఇక్కడ నుంచి ఎక్కడైనా పర్చేజెస్ రిలేటెడ్ ఎన్ని ఎంట్రీస్ వస్తాయి చెప్పగలుగుతారా లేదమ్మా? పర్చేజెస్ క్యాష్, పర్చేజ్ రిటర్న్స్ క్యాష్, ఇది 2వ ఎంట్రీ. ఇక్కడికి వచ్చేసరికి 3 ఎంట్రీలు. 3, 4, 5. అర్థమైందా? సేమ్ అలాగే ఈ 5 ఎంట్రీస్ రేపు సండే కదమ్మా. రేపు లేదు కావాలమ్మా క్లాసు. అటెండ్ అవుతారు క్లాస్ పెడితే? సండేస్ ప్రస్తుతానికి అప్పుడే స్టార్టింగ్ కదమ్మా, సండే అవుతున్నాయి. మనం ఏచల్ ఏమవుతుంటే సండే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, స్టార్టింగ్ డేస్ కదా, అందుకని ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రాబ్లమ్స్ కూడా చెప్పలేదు కదా నేను, ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పగానే అవుతాయి. మీకు ఉగాది అయిపోయిన దగ్గర నుంచి మీకు మిగతా క్లాస్ కూడా వస్తారమ్మా, స్టార్ట్ అవుతారు. అకౌంట్స్ సిలబస్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా అన్నిటితో కంపేర్ చేస్తే, అందుకని నేను ముందు స్టార్ట్ చేశాను. మీరు చూస్తే బేసిక్స్ నేను చాలా టైం తీసుకుంటా. ఒక్కసారి బేసిక్స్ అయిపోయి మీరు కనుక జనరల్ ఎంట్రీస్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్ సెల్ఫ్ గా రాసేస్తున్నారు, సెల్ఫ్ గా చేస్తున్నారు, మీకు అంతా కాన్సెప్ట్ అంతా బేసిక్స్ మొత్తం బాగా వచ్చాయని ఒకరోజు డిసైడ్ అవుతానమ్మా నేను. అక్కడ నుంచి మీకు అకౌంట్స్ స్పీడ్ అవుతుంది. ఎంత స్పీడ్ అవుతుందంటే మీరు చూసే లోపల ప్రాబ్లమ్స్ అయిపోతా ఉంటాయి. మీరు చేసేస్తా ఉంటారు, ఏం కొంచెం మీరే చేస్తారు ప్రాబ్లమ్స్ అన్ని. బేసిక్స్ అంత స్ట్రాంగ్ గా లేకపోతే చేయలేదు, ఎందుకని బేసిక్స్ మీద ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? కొన్ని కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే కొంతమంది రియల్ లైఫ్ లో ఒకటి జరిగాయి. బుర్జ్ ఖలీఫా అయినారా? దుబాయ్లో ఉంటుంది. బుర్జ్ ఖలీఫా అప్రాక్సిమేట్ గా 5 years కట్టారమ్మా, 5-6 years బిల్డింగ్. దానికి ప్లానింగ్ కే అప్రాక్సిమేట్ గా 2 to 3 years తీసుకున్నారమ్మా, ఇంక్లూడింగ్ బేస్మెంట్ వేయడానికి. రిమైనింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు హాఫ్ టైం కూడా పట్ల, జస్ట్ పేపర్ మీద ప్లాన్ వేయడానికి మాత్రం మినిమం 2 years వరకు తీసుకున్నారు. ఇదే ఈ ప్లాన్ లేదమ్మా, 2 years పట్ల ఎక్కువ టైం పడుతుందని చెప్పి 6 months ఏదో అటు ఇటు వేసేసుకొని స్టార్ట్ చేశారమ్మా. అలా స్టార్ట్ చేసి కంప్లీట్ అయి ఉండదంటారా? బుర్జ్ ఖలీఫా అంత టవర్ బిల్డింగ్ అదేమ్మా. ప్లానింగ్ కి ఎక్కువ టైం పడుతుంది ఎప్పుడైనా సరే, బేస్మెంట్ కి ఎక్కువ టైం పడుతుంది. ఒక్కసారి స్ట్రాంగ్ గా పడ్డాయి అని అంటే ఎంత టైం పట్టినా కూడా పైన బిల్డింగ్ అనేది మీరు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎంత స్ట్రాంగ్ అయినా ఉంటుంది, అంత కన్స్ట్రక్షన్ చేస్తారు. సేమ్ అమ్మ చెట్లు ఉంటాయి కదా, మీరు మొత్తం నాటాలనుకోండి, ఫస్ట్ ఏమవుతాయి వేర్లు కదా పెరిగేది, పైన చిన్న మొక్క ఉంటుంది. వేర్లు స్ట్రాంగ్ అయిపోతే పైన మొక్క ఎంత ఫాస్ట్ గా పెరిగిపోద్దా? వేర్లు పెరిగేది మనకు కనిపిస్తుంది అమ్మా. మనం ఏమనుకుంటాం, మొక్క పెరగట్లేదేమో, మొక్క రాలేమో అనుకుంటా ఉంటాం. కానీ
ఎక్కువ టైం తీసుకుంటుంది సార్. ఎక్కువ టైం తీసుకుంటాం. అలాగేనమాట మన అకౌంట్స్ కూడా మీకు బేసిక్స్ కి నేను ఎక్కువ టైం తీసుకుంటాను. ఒక్కసారి మీకు బేస్ బాగా పడిందంటే మీరు అకౌంట్స్ లెక్చర్ జర్నల్ లెక్చర్ కాకుండా అమ్మ అకౌంట్స్ మీకు ఏమీ అర్థం కాదు. ఈ రెండు వచ్చాయి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే జర్నల్ లెక్చర్ బాగా అర్థమైతే అందరూ హాఫ్ అన్ అవర్ పెట్టేస్తామో మీరు 15 minutes చేసేయగలుగుతాం. అంత ఫాస్ట్ గా ఉంటుంది. ఓకేనా? సరే, ఈరోజు మనం సేల్స్ కూడా కంప్లీట్ చేద్దాం. పర్చేస్ అయిపోయింది కదా, పర్చేస్ డిస్కషన్ అయిపోయిందా? రాకేష్ కాన్సెప్ట్ మ్యూట్ చేయమ్మా, వాయిస్ ని స్టార్ట్ అవుతుంది. మన టైం అయిపోయింది కదా, నేను సేల్స్ వరకు చెప్పేస్తాను, అయిపోతుంది. సేల్స్ వాళ్ళని ఎప్పుడు యూజ్ చేస్తామా? గూడ్స్ సేల్ చేస్తే. ఫర్నిచర్ సేల్ చేస్తే యూజ్ చేస్తామా? చేయము. ఏసీ సేల్ చేస్తే యూజ్ చేస్తామా? చేయము. ఫిక్స్డ్ అసెట్ సేల్ చేసినా సేల్స్ అనే అకౌంట్ యూజ్ చేయాలి, పర్టికులర్ అసెట్ ని యూజ్ చేయాలి. సేల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే సేల్ అంటే నథింగ్ బట్ గూడ్స్ సేల్ చేస్తే మీరు యూజ్ చేసేది సేల్స్ అకౌంట్. చూడండి అమ్మా, సేల్ ఇలాగా పర్చేస్ చెప్పినట్టే చెప్పండి. క్యాష్ సేల్స్ ఎంట్రీ చెప్పగలుగుతారా? సేల్స్ అమ్మా, క్యాష్ సేల్స్ ఫస్ట్ వన్ ఏంటి? క్యాష్ సేల్స్ ఎంట్రీ చెప్తారా ఎవరన్నా? క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్, అంతే సింపుల్. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఏమైనా సేల్స్ అనేది ఇన్కమ్ కదా, రెవెన్యూ కదా, అందుకని క్రెడిట్ అయింది. క్యాష్ అనేది అసెట్ కదా, అందుకని డెబిట్ అయింది. ఒక 30,000 అనుకుందామమ్మా. అదే ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు అరుణ్ అన్నాను అనుకోండి, ఎంట్రీ చెప్పండి. గూడ్స్ టు అరుణ్. చూడమ్మా, 2 సేల్స్ అయితే కామన్ గా ఉంటాయి, ఇన్కమ్ కాబట్టి ఏది క్రెడిట్ అవుతుంది? 30,000. క్యాష్ అని రావట్లేదుగా, అరుణ్ వస్తారు. ఎందుకమ్మా? అరుణ్కి మనం పేయబుల్ అవుతాం. అప్పుడు అరుణ్ మనకి రిసీవబుల్ అవుతాడు అరుణ్. అప్పుడు అరుణ్ మనకి వచ్చేస్తారు. ఈజ్ నథింగ్ బట్ అరుణ్ డెటార్ అమ్మా. మనకి అమౌంట్ రావాలంటే డెటార్, మనం ఇవ్వాలి అంటే క్రెడిటార్. డెటార్ అమ్మా. అరుణ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇందాక ఏం చేసామమ్మా? పర్చేజ్ చేయగానే రిటర్న్స్ చేసాము కొన్ని. సో రిటర్న్స్ ఎంట్రీ చెప్తారా? సేల్స్ రిటర్న్స్ వచ్చాయి. సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ ఏంటమ్మా? సేల్స్ క్రెడిట్ కాబట్టి సేల్స్ రిటర్న్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఎందుకన్నా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈ రెండు కూడా. ఒక 3,000 అనుకుందాం అమ్మా, 3,000. అదే క్రెడిట్ సేల్స్ కి రిటర్న్ వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? క్రెడిట్ సేల్ రిటర్న్ వస్తాయి. సేమ్ అమ్మా, సేల్స్ రిటర్న్స్ ని డెబిట్ చేయాలి. ఎవరైతే డెటార్ ఉన్నారో ఆ డెటార్ అకౌంట్ కి మనం క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా అయితేనో డెటార్. ఎందుకన్నా ఈ డెటార్ ని మనం రిడ్యూస్ చేస్తున్నాం, అర్థమైందా? అందుకని ఇక్కడ డెటార్ క్రెడిట్ లో వస్తాం, అర్థమైందా? సేల్స్ రిటర్న్ అకౌంట్ డెటార్ టు అరుణ్ అకౌంట్ ఎంతమ్మా? 3,000 రిటర్న్స్ అయిపోయిందా? అరుణ్ దగ్గర నుంచి మనకి పేమెంట్ వచ్చింది. ఎంత మా టోటల్ ఎంత రావాలి మన దగ్గరికి? సేల్స్ ఎంత? 30,000. దీంట్లో మనం 3,000 రిటర్న్ ఇచ్చాం, సేల్స్ రిటర్న్ వచ్చేసాయి, మనకు వచ్చాయి. సో రిమైనింగ్ అమౌంట్ ఎంతమ్మా? 27,000. అయితే అరుణ్ మన దగ్గరికి వచ్చి 27,000 కదండి, నేను ఇప్పుడే పేమెంట్ చేస్తాను, మొత్తం ఒకే పేమెంట్ చేస్తానని చెప్పేసి ఒక 26,000 చేస్తానని చెప్తున్నాడు. 27 చేయలేను, నేను 26 చేస్తాను అన్నాడు. ఈ డిఫరెన్స్ 1,000 ఏంటమ్మా? డిస్కౌంట్. ఏం చేసాం? రిసీవ్ అయిందో మనం ఇచ్చామా? మనకు వచ్చిందో మనం ఇచ్చాం డిస్కౌంట్. అరుణ్కి మనం ఇచ్చాం,
డెటార్ కి మనం ఇచ్చా కాబట్టి అది డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ ఇన్కమ్ ఎక్స్పెండిచరా? ఎక్స్పెండిచర్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమో ఇన్కమ్ అవుతుంది, డిస్కౌంట్ అలౌడ్ ఏమో ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఏం చేయాలమ్మా? ఎక్స్పెండిచర్ ని మనం డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ అయితే క్యాష్ వచ్చిందిగా, సో క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత మా 26,000 వచ్చింది మన క్యాష్. డిస్కౌంట్ కూడా ఇచ్చాగా, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా 1000 టు అరుణ్ అకౌంట్ నథింగ్ బట్ డెటార్ ఎంతమ్మా 27,000. అరుణ్ అకౌంట్ క్లోజ్ అయిపోయిందా? ఇక్కడ కూడా ఎన్ని ఎంట్రీస్ వచ్చాయమ్మా సేల్స్ సంబంధించి కూడా 5 ఎంట్రీస్ వచ్చాయి చూడండి. సేల్స్ ఇదేనమ్మా ఉండేది, సేల్స్ సంబంధించి నుంచి మీరు ఎటు చూసినా సరే ఉండవు, తిప్పినా అటు తిప్పి ఇటు తిప్పి కూడా ఇదే ఎంట్రీస్ రాస్తాం. సేల్ ఏనమ్మా, కాకపోతే సేల్స్ అనేది క్రెడిట్ వస్తుంది, పర్చేస్ అనేది డెబిట్ వస్తుంది అంతే. రాసుకోండి అమ్మా. సేల్స్ సంబంధించి ఇంతకు నుంచి ఆయన ఎంట్రీస్ రాయగలుగుతారా? చూడండి ఒకసారి ఆలోచించిన ఇంతకు నుంచి ఆయన రాస్తారా? అయితే పది సేల్స్ చేయాలి, లేదంటే సేల్స్ రిటర్న్స్ రావాలి. ఆ సేల్స్ కూడా అయితే క్యాష్ అవుతుంది, లేదంటే క్రెడిట్ అవుతుంది. రిటర్న్స్ వచ్చేటప్పుడు క్యాష్ రిటర్న్స్ వస్తాయి, లేదంటే క్రెడిట్ రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ అప్పుడు ఏం చేస్తాం? నోట్స్ అమౌంట్ వచ్చేటప్పుడు ఏం మహా ఏం చేయగలుగుతాం? డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం. ఇంతకు మించి ఇంకా జరుగుతుందా? క్రెడిట్ డిస్కౌంట్ అనేది మన బుక్స్ లో రాదు, అంతేగా? అర్థమైందా? రాసుకోండి అమ్మాయి. ఇది సార్ ఇప్పుడు ఒకటే దాంట్లో మనకి అన్ని కల్పించాలంట. అమ్మా మీకు ఎగ్జామ్ లో అసలు జనరల్ ఎవరమ్మా? మనం ఇంత కష్టపడుతున్నా అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా కానీ ఎగ్జామ్ లో మీకు అసలు జనరల్ ఎంట్రీస్ కానీ లెక్చర్ కానీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ రాదు. కానీ ఈ 3 ఫస్ట్ నేర్చుకోవాలి. మీ సిలబస్ లో కూడా ఫస్ట్ ఈ 3 ఉంటాయి. మహా ఇస్తే ఎంసీక్యూస్ అడుగుతారు, సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ కరెక్ట్ అయినా కాదని అడుగుతారు. ఎంసీక్యూస్ అని వస్తాయి, సిఎంఏ వాళ్ళకి అడుగుతారు. సిఏ వాళ్ళకి అయితే అది కూడా అడగరు. సిఏ వాళ్ళకి మీకు సిలబస్ ఉందమ్మా, మంచి మంచి సిలబస్, మంచి మంచి చాప్టర్స్ ఉన్నాయి, చాలా పెద్ద చాప్టర్స్. సింగిల్ ఎంట్రీ అంటాం, ఇన్కంప్లీట్ రికార్డ్స్ సింగిల్ ఎంట్రీ అంటాం, పార్ట్నర్షిప్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్, కంపెనీ ఫైనల్ అకౌంట్స్, నాన్ ట్రేడింగ్ కన్సర్న్, ఇవన్నీ ఏంటంటే అంటే ఫైనల్ అకౌంట్స్ కింద వస్తాయి. చాలా బ్యూటిఫుల్ చాప్టర్స్. ఒక్కొక్క సమ్ ఒక్కొక్క చాప్టర్ వచ్చేసి 20 మార్క్స్ పెట్టేసి ఉంటుంది. వాటికి అయిపోతుందమ్మా మార్క్స్ అంతా కూడా. జనరల్ లెక్చర్ మీకు ఎవరు ఇవి కాకుండా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది, క్యాష్ బుక్ డిస్కస్ చేస్తాం, సబ్సిడరీ బుక్స్ డిస్కస్ చేస్తాం, ఓకేనా? డిప్రిషియేషన్ సపరేట్ సమ్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయమ్మా. వీటన్నిటిలో మీకు ఇవన్నీ నేర్చుకున్నాక జనరల్ లెక్చర్ సమ్స్ ఇచ్చినా కూడా మీకు ఏం ఇచ్చినట్టు ఏదో +2 ఎగ్జామ్స్ రాపిస్తున్నారు మమ్మల్ని సిఏ వాళ్ళు, సిఏ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు. సో జనరల్ లెక్చర్ నుంచి ఎప్పుడు కూడా సమస్య రావు. కానీ జనరల్ లెక్చర్ రాకుండా మీరు అకౌంట్స్ లో ఒక్క చాప్టర్ కూడా మీరు అర్థం చేసుకోండి. బేస్ అంతా ఏంటమ్మా అకౌంట్స్ కి? జనరల్ లెక్చరేగా. లేదమ్మా అమ్మా మీరు ఎప్పుడమ్మా అటెంప్ట్ డిసెంబర్ లో కదా. సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి బాగా. ఎంత టైం పడుతుంది అనుకున్నారు సిలబస్ మీకు? ప్రాసెస్ వినండి, మీకు అర్థమైపోతుంది. ఇంత టైం పట్టింది కాబట్టి మేము అంత ఎర్లీగా క్లాసెస్ పెట్టడానికి కారణం. +2 లాగా కాదమ్మా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చెప్పారమ్మా +2 అంత ఈజీ కాదు, ఐఏఎస్ ఎగ్జామ్స్ అంత టఫ్ కాదు. మీరు చదివారని అంటే డెఫినెట్ గా పాస్ అవుతారు. క్లాసెస్ అన్ని 100% అటెండ్ అయ్యి మేము డివిజన్ ఎగ్జామ్స్ పెడతాం కదా, అది రాస్తే పాస్ అయిపోతారు. అలా కాకుండా ఒకరోజు క్లాసులకు వచ్చి 2 రోజులు రాకుండా కొంచెం చదివి కొంచెం చదవకుండా ఉంటే మాత్రం పాస్ అవుతారు. 100% క్లాసెస్ మీరు వినాలి, 100% మీరు ఎఫర్ట్స్ ప్రిపరేషన్ అవ్వాలి. ఎంత టైం చదవాలి సార్ రోజుకి? మీరు +2 కోసం ఎంత చదివారు అంత టైం చదువుతారు. +2 కోసం 10 hours చదువుతారుగా, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5.
మళ్ళీ నైట్ స్టడీ అవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే చదువుకుంటా, అంతకుమించి ఏం అవసరం లేదు. అర్ధరాత్రి 12 1 దాకా ఏం కూర్చోవాల్సి లేదమ్మా. డే టైం ఈ టైమింగ్స్ లో కూర్చొని నైట్ ఏదైతే మీరు 9 వరకు చదువుకుంటారో అందరూ చదువుకుంటే చాలు. ఇంకా నైట్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే పగల అసలు చదవరు, వాళ్ళు నైట్ కూర్చుంటారు, వాళ్ళు అసలు లెక్కే కొడుతున్నా. రాసుకున్నారా? డిస్కౌంట్ కూడా రాసుకున్నారా? అయిపోయింది సార్. అయిపోయిందమ్మా. సరే ఫర్ టుడే సైన్ అప్ చేద్దామా? రేపు సండే అమ్మా, జాగ్రత్త, బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. సరే అమ్మా, బాయ్, గుడ్ నైట్. బాయ్ సార్. గుడ్ నైట్ అమ్మా, బాయ్ అమ్మా. మిగతా వాళ్ళు గుడ్ నైట్ చెప్పాలి, బాయ్ చెప్పాలి. బాయ్ అమ్మా, బాయ్ బాయ్. వెరీ గుడ్. సరేనా, మనం ఎండ్ చేస్తున్నాం మీటింగ్. వెరీ గుడ్. గుడ్ నైట్ ఎవరి. Recording.